అందరికీ నమస్కారం. తిరుప్పావైలోని 27వ పాసురంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. కూడారై వెల్లుం సీర్ గోవిందా ఉందన్నై పాడి పరేకొండు యాం పెరుసమ్మానం నాడు పుగழும் పరిసరాన్ నన్రాగా సూడగమే తోళ్వళేయే తోడే సెవిప్పూవే పాడగమే ఎండనయ్య పల్కలనం యామణుவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு మూడు నేపేదు ముழంగే వழிవార కూడిరిందు కుడిరిందు ఏలోరెంబావాయ్. తిరుప్పావైలోని 30 పాసురాల్లో 10 విశేష పాసురాలున్నాయి. అందులో 27 కూడారై పాసురం చాలా విశేషంగా చెప్తారు పెద్దలు. తర్వాత ఏంటంటే ఈ వైష్ణవాలయాలన్నిట్లోనూ కూడా కూడారై ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తారు. అయితే నిన్నటి పాసురంలో మనం తెలుసుకున్నాం, శ్రీకృష్ణుడు వాళ్ళకి ఏమేం కావాలో అడగడం, శంఖాలు, చాలా పెద్దదైన పర, మంగళం పాడే గాయకులు, మంగళ దీపము, ధ్వజము, చాందిని ఇవన్నీ కావాలని అడిగారు. కృష్ణ పరమాత్మ అవన్నీ అనుగ్రహించాడు. ఇంకా వ్రతం ముగిసినట్టే కదా, వ్రత ఫలంగా తమకేం కావాలో ఈరోజు చెప్తున్నారు గోదాగోష్ఠి. నిన్ను ఎదిరించిన వారిని, నీతో కూడని వారిని ఓడించే మంచి లక్షణములు కల ఓ గోవిందా అంటున్నారు. మనకి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అంటారు, కూడని వారిని ఓడించే శుభగుణములు గల గోవిందా. నిన్ను కీర్తించి నీ అనుగ్రహాన్ని పొంది నీ నుంచి పర అనే వాయిద్యాన్ని పొంది లోకమందరూ మెచ్చుకునేలాగా చాలా పెద్ద సన్మానం మాకు జరగాలి. అందుకని మాకు ఎన్నో ఆభరణాలు కావాలి. అవేంటో చెప్తున్నాం నేను. చేతి కంకణాలు, భుజానికి వంకీలు, బాజుబందులు అంటారు కదా, అవి అన్నమాట. చెవులకు జుంకీలు, చెవాకులు, అంతేకాదు కాళ్లకు అందెలు, ఇవన్నీ కూడా మాకు కావాలి. అంతేకాదు రంగురంగుల వస్త్రాలు కూడా కట్టుకుని మేము ఆనందించాలి. సోడిగములు జొమికీలు చెవాకులు పారగములు కేయూరములు తొడవులన్నీ దయచేయగవలయు తొడగవలయు పలువన్నెలవలువలు వేడవచ్చునా మరికొన్ని మా వేడుకకై కొన్ని. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన వేడవచ్చునా మరికొన్ని అనేది ఈ పాసురానికి అనువాదం అన్నమాట. సరే, ఇవన్నీ ధరించాక ఇంకా మా కోరిక విను. పాలన్నం అంటే పరమాన్నం అనుకోండి. పాలన్నంలో నెయ్యి నిండా మునిగేలా పోయాలి. అది ఎలా ఉండాలి? తింటూ ఉంటే మోచేతుల నుంచి నెయ్యి కారాలి. అలాంటి పాలన్నం నీతో కలిసి తిని మేమందరం చల్లబడాలని కోరుకుంటున్నాం. ఈ విషయాన్ని కటాక్షించి మా వ్రతాన్ని మంగళప్రదం చేయి తండ్రి అని కన్నయ్యని కోరుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటేనండి, కూడారై ఉత్సవం నాడు ప్రతి వైష్ణవ దేవాలయాల్లో కూడా 108 గంగాళాలు, అది పరిమాణంలో చిన్నదవచ్చు పెద్దదవచ్చు, చిన్న చిన్న గిన్నెలైనా పెద్ద పాత్రలైనా సరే 108 గిన్నెలతోటి ప్రసాదం పెడతారనమాట. ఈ పాలన్నం అని చెప్పుకున్నాం కదా, దాన్ని అక్కారు వరుసలు అంటారు. ఆండాళ్ తల్లి తనని వివాహం ఆడితే ఇది 108 గంగాళాలతో నివేదిస్తానని స్వామితో చెప్పిందిట. కానీ వ్రతం పూర్తయిన రోజునే 30వ రోజునే ఆమె రంగనాథుని వివాహం ఆడటం, స్వామిలో చేరిపోవడం జరిగింది. ఆ మొక్క అలాగే ఉండిపోయింది. తర్వాత కాలంలో అంటే సుమారు ఇంకా 300-400 ఏళ్ల తర్వాత అనుకోండి, రామానుజుల కాలంలో రామానుజులు ఆ విషయం తెలుసుకొని 108 గంగాళాలతో స్వామికి ఆరగింపు చేయించారట ఈ ప్రసాదాన్ని. తర్వాత కాలంలో శ్రీవిల్లిపుత్తూరు రామానుజులు వెళ్ళినప్పుడు అక్కడున్న అమ్మవారు ఆండాళ్ తల్లి అన్నా అని పిలిచిందట రామానుజుల్ని. అంటే మన కోరికలు ఏవైనా సరే పుట్టింటి వాళ్లే కదండి తీర్చాలి. అలాగా తీర్చినందుకు రామానుజుల్ని తన సోదరులుగా భావించిందనమాట ఆండాళ్ తల్లి. అప్పటి నుంచి రామానుజులకి గోదాగ్రజులు అని పేరు. గోదాగ్రజాయ నమః అంటాం ఆయన్ని స్తుతిస్తూ. మరి ఇదండి 27వ పాసురానికి ఆచార్యులు పెద్దలు అనుగ్రహించిన వ్యాఖ్యానం. 28వ పాసురంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అందరికీ నమస్కారం.